తెలంగాణతో మాకు విరోధం లేదు, అంతా కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం, చర్చలతో సమస్యలను పరిష్కరించుకుంటామని గవర్నర్కు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ వెళ్లిన నరసింహన్తో 2.5 గంటల పాటు భేటీ అయ్యారు బాబు. కృష్ణానది జలాలతో పాటు పలు కీలక అంశాలపై ఈ ఇద్దరూ చర్చించారు. విజయవాడ టూర్లో ఉన్న గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గేట్వే హోటల్లో దాదాపు 2.5 గంటల పాటు వీరి భేటీ కొనసాగింది. ఈ భేటీలో హైదరాబాద్లోని ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించే విషయంపై చర్చించారు. భేటీ ముగిసిన తర్వాత మాట్లాడిన గవర్నర్ 2 రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఏవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. Disputes ఏం లేవండి సార్. The disputes are only created by you people. There is no dispute. We are all in a very peaceful situation. We will resolve all outstanding issues. But I can assure you that all outstanding issues between the two states we will sort out amicably through discussions. Let the proposal come. We will handle it, and when the situation comes, we will tell you. We will tell you at the appropriate time. గవర్నర్ తో భేటీలో సెక్రటేరియట్ అప్పగింత అంశం చర్చకు వచ్చిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గొడవలతో ప్రయోజనం లేదని, తాము తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే ఉన్నట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ లో చేసే పనులు కూడా గవర్నర్ తో చర్చించడం, వారికి కూడా బ్రీఫ్ చేయడం, ఇవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ కానీ, అభివృద్ధి కానీ, ఈ ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలు గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. గొడవల వల్ల ఎవరికీ లాభం లేదు. అదే సమయంలో మన ప్రయోజనాలు కూడా దెబ్బతినకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. తెలంగాణతో కానీ మొన్న కూడా మీరు చూస్తే తమిళనాడు నీళ్లు కావాలంటే అంత మునుపు కొన్ని లెటర్స్ కూడా వచ్చాయి. ఎక్కడో నా కాన్స్టిట్యూన్సీ మనకు హక్కున్న 0.1 TMC నీళ్లు ఒక రిజర్వాయర్ కడతాం, దాన్ని కూడా అపోజ్ చేసే పరిస్థితి వచ్చారు. మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అన్ని రాష్ట్రాలతో ఉంటూ మన కష్టంతో మన అభివృద్ధి కావాలి తప్ప గొడవలు పెట్టుకుంటే ఊరికి సమయం పోతుంది. కృష్ణానది జలాల వివాదంపైన గవర్నర్తో చర్చించారు చంద్రబాబు. 9, 10 షెడ్యూల్లోని సంస్థల పంపకాల విషయంలో చర్చలు జరుగుతున్నాయన్నారు.